Hi guys, welcome to Python Bus. Let's continue with the JNTUK Python lab questions. ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 18 కోసం చూద్దాం. సో క్వశ్చన్ ఏంటి అంటే write a function called first def that is given two strings and returns the first location in which the string differ. If the strings are identical, it should return -1. సో మనం ఫస్ట్ def అనే ఒక ఫంక్షన్ ని క్రియేట్ చేయాలి. ఆ ఫంక్షన్ లో మనం టూ స్ట్రింగ్స్ ని పాస్ చేయాలి. సో ఆ టూ స్ట్రింగ్స్ ని మనం కంపేర్ చేయాలి. ఎక్కడైతే ఆ టూ స్ట్రింగ్స్ డిఫరెన్స్ వచ్చిందో ఆ పర్టికులర్ లొకేషన్ మనం రిటర్న్ చేయాలి. ఒకవేళ ఇచ్చిన టూ స్ట్రింగ్స్ కూడా సేమ్ అయితే -1 అనేది రిటర్న్ చేయాలి. అర్థమైందా క్వశ్చన్? సో లెట్స్ టేక్ ఇన్పుట్స్. ఇక్కడ యూజర్ నుంచి కూడా ఇన్పుట్ తీసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ సింపుల్గా ఇలా తీసుకుంటున్నాను. ఓకేనా? స్ట్రింగ్ 1 ఈక్వల్ టు ఫర్ సపోజ్ హెలో అని తీసుకుందాం. అండ్ స్ట్రింగ్ 2 ఈక్వల్ టు HELL అని తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ టూ డిఫరెన్స్ని చెక్ చేస్తే ఎక్కడ మనకి డిఫరెన్స్ వచ్చింది? ఓ. ఇందులో ఓ లేదు, ఇందులో ఓ ఉంది, రైట్? సో ఇది ఏ లొకేషన్ దగ్గర ఉంది? 0, 1, 2, 3 అండ్ 4. సో 4 దగ్గర మనకి డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఆ 4 అనే లొకేషన్ అనేది మనకి రిటర్న్ చేయాలి. ఒకవేళ ఇక్కడ కూడా హెలో అని ఇచ్చాను అనుకోండి, రెండు సేమ్ కదా. సో రెండు సేమ్ అయితే -1 అనేది రిటర్న్ చేయాలి. క్లియర్? సో లెట్స్ ఇంప్లిమెంట్. అక్కడ ఫస్ట్ డిఫ్ అనే ఫంక్షన్ క్రియేట్ చేయాలి కదా. లెట్స్ క్రియేట్ దిస్ ఫంక్షన్ డెఫ్ ఫస్ట్ డిఫరెన్స్ అండ్ ఫంక్షన్ని కాల్ కూడా చేసేద్దాం. ఫస్ట్ డెఫ్ అండ్ ఫంక్షన్లో మనం ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయాలి కదా. సో ఫస్ట్ డిఫరెన్స్లో స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2. సో ఈ టూ స్ట్రింగ్స్ని మనం పాస్ చేసేసాం ఆర్గ్యుమెంట్స్గా. అండ్ ఇక్కడ కూడా మనం పారామీటర్స్ ఇచ్చేద్దాం. స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2 సేమ్ నేమ్స్ తీసుకుంటున్నాను టు అవాయిడ్ కన్ఫ్యూషన్. అండ్ ఇక్కడ మనం జనరేట్ చేసిన రిజల్ట్ని మనం రిటర్న్ చేస్తాం కదా. సో దాన్ని రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు లెట్స్ క్రియేట్ ఏ ప్రింట్ స్టేట్మెంట్. ప్రింట్ ద ఫస్ట్ డిఫరెన్స్ ఈజ్ అట్ ఇండెక్స్ అని చెప్పి ఆ రిజల్ట్ని మనం ప్రింట్ చేయాలి. ఓకే, సో ఇక్కడితోనే మనం స్ట్రక్చర్ అంతా రాసేస్తాం. ఇప్పుడు లెట్స్ ఇంప్లిమెంట్. ఫస్ట్ ఏం చేయాలి? ఇఫ్ టూ స్ట్రింగ్స్ ఆర్ ఐడెంటికల్ -1. ఇఫ్ టూ స్ట్రింగ్స్ ఆర్ డిఫర్ వీ షుడ్ రిటర్న్ దట్ ఫస్ట్ లొకేషన్, రైట్? సో ఇఫ్ ఇఫ్ స్ట్రింగ్ 1 నాట్ ఈక్వల్ టు స్ట్రింగ్ 2 అయితే మనం ఆ పర్టికులర్ లొకేషన్ని ఫైండ్ చేయాలి. ఒకవేళ రెండు సేమ్ అయితే ఎల్స్ సింపుల్గా రిటర్న్ -1. ఫైన్, ఇక్కడితో సరిపోయింది కదా. ఇప్పుడు ఒక్కొక్క స్ట్రింగ్ 1లో ఒక్కొక్క క్యారెక్టర్ అండ్ స్ట్రింగ్ 2లో ఒక్కొక్క క్యారెక్టర్, మనం ఒక్కొక్క క్యారెక్టర్ని చెక్ చేస్తూ వెళ్ళాలి కదా. సో లెట్స్ యూజ్ అ ఫర్ లూప్. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఇక్కడ మనం లెంత్ ఏమి ఇవ్వాలి? స్ట్రింగ్ 1 యొక్క లెంత్ ఇవ్వాలా, స్ట్రింగ్ 2 యొక్క లెంత్ ఇవ్వాలా? సో ఏ లెంత్ మనం తీసుకోవాలి? ఫర్ సపోజ్ స్ట్రింగ్ 1 యొక్క లెంత్ తీసుకున్నాం అనుకోండి. లెంత్ ఆఫ్ స్ట్రింగ్ 1 అండ్ కొలన్ పెట్టి, సో అలా చెక్ చేస్తాం. స్ట్రింగ్ 1 ఆఫ్ ఐ అండ్ నాట్ ఈక్వల్ టు స్ట్రింగ్ 2 ఆఫ్ ఐ. ఇఫ్ కండిషన్లో కదా పెట్టాలి. సో ఇఫ్ స్ట్రింగ్ 1 ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు స్ట్రింగ్ 1 ఆఫ్ స్ట్రింగ్ 2 ఆఫ్ ఐ. సో ఎక్కడైతే ఈ రెండు ఈక్వల్గా లేదో అక్కడ మనం ఐని రిటర్న్ చేయాలి, రైట్? సో రిటర్న్ ఐ, దట్స్ ఇట్. ఓకే, లెట్స్ గివ్ ప్రాపర్ ఇంటెండేషన్. ఓకే, పర్ఫెక్ట్. ఎక్కడితో మనం పర్ఫెక్ట్గా రాసేసాము. జస్ట్ ఒకసారి రన్ చేద్దాం. ఏమొచ్చింది? స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. సో ఎందుకు ఇక్కడ ఇలా వచ్చింది అంటే స్ట్రింగ్ 1లో మొత్తం లెంత్ ఎంత ఉంది? 3, 4, 5, రైట్? స్ట్రింగ్ 2లో 4 ఉంది, రైట్? సో ఇక్కడ ఫస్ట్ 1 చెక్ చేస్తుంది, సెకండ్ 1 చెక్ చేస్తుంది, థర్డ్ 1 చెక్ చేస్తుంది, ఫోర్త్ 1 చెక్ చేస్తుంది. అండ్ ఫిఫ్త్ 1 వచ్చేసరికి ఇక్కడ స్ట్రింగ్ 1 ఆఫ్ 5 అని వచ్చినప్పుడు ఓ అనేది రీడ్ అవుతుంది. బట్ ఇక్కడ స్ట్రింగ్ 2 ఆఫ్ 5 వచ్చేసరికి ఇక్కడ ఏమీ లేదు, రైట్? సో అందుకే మనకి ఇక్కడ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని ఎర్రర్ వచ్చింది. టు అవాయిడ్ దిస్ మనం ఇచ్చిన టూ స్ట్రింగ్స్లో ఏదైతే మినిమం లెంత్ ఉందో ఆ లెంత్ని మనం ఇక్కడ తీసుకోవాలి ఫర్ లూప్లో. అప్పుడు మనకి ఈ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అనే ఎర్రర్ మనకి రాదు. ఓకేనా? సో దానికోసం నేను ఇక్కడ మిన్ లెంత్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాం, ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో సింపుల్గా మినిమం ఆఫ్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ 1 అండ్ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ 2.
అర్థమైందా? సో, ఇప్పుడు ఇచ్చిన 2 స్ట్రింగ్స్‌లో ఏదైనా మినిమమ్ లెంత్ అవ్వచ్చు. ఏదైతే మినిమమ్ లెంత్ ఉంటదో ఆ మినిమమ్ లెంత్ అనేది ఈ వేరియబుల్‌లో స్టోర్ అవుతది. సింపుల్‌గా మనం ఇక్కడ ఆ రేంజ్‌లో ఇది ఇక్కడ స్టోర్ చేసేస్తాం. దట్స్ ఇట్. క్లియర్? ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మనకు అవుట్‌పుట్ ఇక్కడ నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్‌ఈ-ఎల్‌ఓ అని ఇచ్చాను. అంటే మధ్యలో ఒక ఎల్‌ని మిస్ చేశాను. ఓకేనా? అవుట్‌పుట్ మనకి బేసిక్‌గా ఏం రావాలి? 0, 1, 2, 3 అవుట్‌పుట్ రావాలి. వస్తుందో లేదో చూద్దాం. యెస్. ద ఫస్ట్ డిఫరెన్స్ ఈజ్ ఎట్ ఇండెక్స్ 3. పర్ఫెక్ట్. రైట్? ఇప్పుడు మొత్తం సేమ్ 2 కూడా ఐడెంటికల్‌గా ఇద్దాం. ఐడెంటికల్. యెస్. ద ఫస్ట్ డిఫరెన్స్ ఈజ్ ఎట్ ఇండెక్స్ -1 ఎందుకంటే 2 కూడా సేమ్ కాబట్టి 2 ఐడెంటికల్‌గా ఉంటే మనం -1 రిటర్న్ చేయాలి. ఇది కూడా పర్ఫెక్ట్. లెట్స్ టేక్ వన్ మోర్. నేను ఇక్కడ హెచ్‌ఈ-ఎల్‌ఎల్ అని ఇచ్చాను. ఓకే. సో, ఇప్పుడు బేసిక్‌గా మనకు అవుట్‌పుట్ ఏం రావాలి? 4 రావాలి. రైట్? ద ఫస్ట్ డిఫరెన్స్ ఈజ్ ఎట్ ఇండెక్స్ 4 అని రావాలి. బట్ ఇక్కడ ఏమొచ్చింది? ద ఫస్ట్ డిఫరెన్స్ ఈజ్ ఎట్ ఇండెక్స్ నన్ అని వచ్చింది. సో, ఇక్కడ ఏమైంది అంటే మనం ఇక్కడ ఏం తీసుకున్నాం ఫర్ లూప్‌లో? మినిమమ్ లెంత్ తీసుకున్నాం. సో, మినిమమ్ లెంత్ ఎక్కడి వరకు ఉంది? ఇక్కడ వరకు ఉంది. సో, ఫర్ సపోజ్ ఇవి కదా! ఈ 2 స్ట్రింగ్స్ మినిమమ్ లెంత్ స్ట్రింగ్ 2కి ఉంది. సో, హెచ్‌ఈ-ఎల్‌ఎల్ వరకు రీడ్ అవుతది. సో, ఇది కూడా హెచ్‌ఈ-ఎల్‌ఎల్ వరకు కూడా రీడ్ అవుతది. బట్ హెచ్‌ఈ-ఎల్‌ఎల్ వరకు మొత్తం ఈ 2 కూడా సేమ్‌గా ఉన్నాయి కాబట్టి మనకి ఇష్యూస్ లేవు ఎక్కడ. అండ్ ఇక్కడ మనం ఇక్కడ వరకు ఇండెక్స్ ఇవ్వలేదు. లైక్ ఇది ఈ లాస్ట్ వన్ చెక్ చేయడానికి మనం ఇక్కడ ఫర్ లూప్‌లో ఇవ్వనే లేదు. రైట్? సో, అప్పుడు మనకి ఏం రావాలి? 4 అని అవుట్‌పుట్ రావాలి. సో, ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఇక్కడ హెచ్‌ఈ-ఎల్‌ఎల్‌ఓ అని ఇచ్చాను. అండ్ ఇక్కడ సంథింగ్ హెలో పైథాన్ అని ఇచ్చాననుకోండి. సో, ఇక్కడి నుంచి మొత్తం డిఫరెన్స్ బట్ మనకి ఫస్ట్ డిఫరెన్స్ కదా మనం రిటర్న్ చేయాలి. సో, అవుట్‌పుట్ ఏం రావాలి? 5 రావాలి. బట్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినా కూడా మనకి నన్నే వస్తది. రైట్? ఇప్పుడు అర్థమైంది నేను చెప్తుందేంటో. లైక్ హెచ్‌ఈ-ఎల్‌ఎల్‌ఓ వరకు ఇక్కడి వరకు మినిమమ్ లెంత్ ఉంది కాబట్టి ఈ లెంత్ ఈ హెచ్‌ఈ-ఎల్‌ఎల్‌ఓ లెంత్ వరకు చెక్ చేస్తది. 2 కూడా సేమ్ ఉంది. కాబట్టి మనకి ఇక్కడ నన్ అని రిటర్న్ చేసింది. అర్థమైందా? సో, దీనికి మనం ఇక్కడ ఇంకొక కండిషన్ రాయాలి. ఏంటి అంటే ఎల్స్. సో, మనకి ఫర్‌లో కూడా ఎల్స్ ఉంటది కదా! ఫర్ ఎల్స్. రైట్? ఫర్‌లో ఎల్స్ ఏం చేస్తది? మొత్తం ఫర్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అప్పుడు ఈ ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. రైట్? సో, దాన్నే మనం ఇక్కడ చేస్తున్నాం. మొత్తం ఈ కండిషన్ అంతా అయిపోయిన తర్వాత చెక్ చేసిన తర్వాత అప్పుడు మనం ఇక్కడ ఇంకొక కండిషన్ రాస్తున్నాం. ఏంటంటే ఎల్స్ రిటర్న్ మినిమమ్ లెంత్. ఫైన్. అంతే కదా! ఇప్పుడు హెచ్‌ఈ-ఎల్‌ఎల్‌ఓ ఇచ్చాము. హెచ్‌ఈ-ఎల్‌ఓ పైథాన్ అని ఇచ్చాం. హెచ్‌ఈ-ఎల్‌ఎల్‌ఓ వరకు మొత్తం సేమ్‌గా ఉంటేనే కదా మనకి ఇక్కడ నన్ వచ్చింది. సో, ఈ మధ్యలో ఎక్కడైనా డిఫరెన్స్ వస్తే మనకి ఆ లొకేషన్ అనేది రిటర్న్ అవుతది. బట్ ఆఫ్టర్ లెంత్ ఆఫ్ మినిమమ్ లెంత్ తర్వాత మనకి డిఫరెన్స్ వచ్చింది వెంటనే. రైట్? సో, ఆ లొకేషన్ మనం ఇస్తే సరిపోతది. ఎందుకంటే మనకి ఇక్కడ ఏం అడిగారు? ఫస్ట్ లొకేషన్ ఇస్తే చాలు. సో, జస్ట్ ఈ సింపుల్ ఈ లొకేషన్ ఇస్తే సరిపోతది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఆ మినిమమ్ లెంత్‌నే రిటర్న్ చేస్తున్నాం. ఫైన్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. చూసారా? ద ఫస్ట్ డిఫరెన్స్ ఈజ్ ఎట్ ఇండెక్స్ 5. కరెక్టే కదా! 0, 1, 2, 3, 4 అండ్ 5. పర్ఫెక్ట్. క్లియర్‌గా అర్థమైంది కదా! సో, దీన్ని ఇంకా మనం మినిమైజ్ చేయొచ్చు. మీరు కావాలంటే ఇలానే యూజ్ చేయొచ్చు. దీన్ని ఇన్ని ఎల్స్‌లో మనం రాయక్కర్లేదు. సింపుల్‌గా ఏం చేస్తామంటే దీన్ని ఇంకా సింప్లిఫై చేయడానికి ఫర్ ఎల్స్ కూడా అవసరం లేదు. ఫస్ట్ ఇక్కడ మినిమమ్ లెంత్ తీసుకున్నాం. అండ్ ఫర్ లూప్ చెక్ చేస్తున్నాం. ఫర్ లూప్ చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఇఫ్ కండిషన్ రాస్తున్నాం. ఇఫ్ స్ట్రింగ్ 1 నాట్ ఈక్వల్ టు స్ట్రింగ్ 2 అయితే అప్పుడు మనం ఈ మినిమమ్ లెంత్‌ని రిటర్న్ చేస్తున్నాం. మినిమమ్ లెంత్ అండ్ ఎల్స్ -1 దట్స్ ఇట్. సో, ఇలా మనం అన్ని ఎల్సెస్ కూడా రాయకుండా సింపుల్‌గా ఇలా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే. ఫైన్. క్లియర్. ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. యెస్. ద ఫస్ట్ డిఫరెన్స్ ఈజ్ ఎట్ ఇండెక్స్ 5. అన్ని పాసిబిలిటీస్ కూడా ఒకసారి చూసేద్దాం. 2 కూడా సేమ్ ఉంటే -1 రావాలి. యెస్. -1 వచ్చింది. సో, లెట్స్ రిమూవ్ 1 ఎల్. 3 రావాలి. యెస్. 3 వచ్చింది. పర్ఫెక్ట్. క్లియర్‌గా అర్థమైంది కదా! సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే గనుక తప్పకుండా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై. టేక్ కేర్.